ఉమ్మడి విశాఖలో శ్రీరామనవమి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ చందు. విశాఖలో శ్రీరామనవమి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతాయని చెప్పచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటిలో కూడా వేకువజామున 5 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఏదైతే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆ శ్రీరామ ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయంలో అయితే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేలాది మంది భక్తులైతే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి జరిగినటువంటి పూజా కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో పూజా కార్యక్రమాల సంబంధించి పెద్ద ఎత్తున అయితే ఇక్కడైతే అభిషేకాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే స్వామివారికి సంబంధించినటువంటి పట్టు వస్త్రాలను కూడా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి ఈవో దంపతులు అయితే అందజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా శ్రీరామనామ ఆ జపంతో అయితే పెద్ద ఎత్తున మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే శ్రీరామనవమికి సంబంధించినటువంటి ఉత్సవం ఏదైతే ఉందో ఉత్సవాన్ని అయోధ్య రామ మందిరానికి దీటుగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అటు భద్రాది ఆలయంలో జరిగేటటువంటి ఉత్సవాలతో పాటు ఇటు విశాఖలో కూడా అదే తరహా ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి వేలాది మంది భక్తులు దర్శించుకోవడంతో పాటు శ్రీ సీతారామ స్వామి వారికి సంబంధించినటువంటి తలంబ్రాలని పట్టు వస్త్రాలను కూడా సమర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 10,000 మంది వరకు కూడా భక్తులైతే అంబికా భాగవత్ ఉన్నటువంటి రామాలయం వద్దకు చేరుకుని అయితే స్వామివారికి పూజలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే స్వామివారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలతో పాటు ప్రత్యేక యోగాలు హేమాలు కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే యోగాలతో పాటు కూడా ఇక్కడ అయితే ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో చూసుకుంటే అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే పొద్దున్న వేకువజాము నుంచి జరుగుతున్నటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఉత్సవాల్లో సందర్భంగా శ్రీ కోదండ రామస్వామి వారిని అయితే పూర్తిగా అన్ని వస్త్రాలతో పాటు బంగారు ఆభరణాలతో కూడా అలంకరించారు. అయితే ఈరోజే ఈ జరుగుతున్నటువంటి ఉత్సవం ఏదైతే ఉందో ఉత్సవానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తకుండా పూర్తిగా అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం నేపథ్యంలో భక్తులకు ఎటువంటి సమస్యలు లేకుండా పూర్తిగా అయితే ఇక్కడ టెంట్స్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి చెప్పుకుంటే అలా వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అయితే అందిస్తున్నారో అలాగే ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టతను కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇక్కడ సంబంధించినటువంటి భక్తులు ఏదైతే మనం చూసుకుంటే పూర్తిగా భక్తులంతా కూడా ఈ ప్రాంతంలో కొలువు తీరినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే పెద్ద ఎత్తున కూడా భక్తులు అయితే వచ్చారు. మనతో పాటు కొంతమంది అయితే భక్తులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? కిర్లంపూడి లేఅవుట్ బాబు, కిర్లంపూడి లేఅవుట్. ఎలా జరుగుతుంది ఈరోజు ఉత్సవాలు? చాలా బాగా జరుగుతుంది, సంతోషంగా ఉంది. మాకు దగ్గరలో బాగా మేము భద్రాచలం వెళ్ళినంత హ్యాపీగా ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా భక్తులు అయితే ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది. వేలాది మంది భక్తులు కూడా ఈ ప్రాంతంలో చూసుకుంటే స్వామివారికి సంబంధించినటువంటి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మనతో పాటు మహిళా భక్తులు కూడా ఉన్నారమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? మేము జీవీఎంసీ నుంచి వచ్చాము. ఉత్సవాలు ఎలా జరుగుతాయి? ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి. మేము 10 years నుంచి వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా జరుగుతాయి. కనమాష్మి టెంపుల్ వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి కళ్యాణంలో పాల్గొంటాం. చూసుకుంటే కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి ఉత్సవాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆలయానికి సంబంధించినటువంటి ఈవో దంపతులంతా కూడా స్వామివారికి అయితే పట్టు వస్త్రాలు ఆభరణాలు కూడా సమర్పించిన పరిస్థితి కనిపిస్తుందో అలాగే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకి తీర్థ ప్రసాదాలతో పాటు పూర్తిగా ఏదైతే సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎక్కడి నుంచి వైజాగ్. ఎలా ఉంది సార్ ఈరోజు? అంతా చాలా బాగుంది, చాలా బాగుంది. అంతా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు చెప్పండి ఎక్కడి నుంచి? చాలా బాగుంది. బాగున్నాయి. పిఎం పాలన నుండి వచ్చాము.
రైట్. ఏదైతే ఉత్సవాలకు సంబంధించినటువంటి వేడుకలు ఏవైతే ఉన్నాయో, ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో, దీనికి సంబంధించి దేవస్థానానికి సంబంధించినటువంటి సభ్యులే పూర్తిగా సమకూర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు. ఇప్పటికే ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి స్వామివారికి సంబంధించినటువంటి కళ్యాణ మహోత్సవం ఏదైతే ఉందో, మరికొద్ది సేపట్లోనే కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. దానికి సంబంధించినటువంటి ఆ కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇప్పటికే కనకమాల స్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఈవో దంపతులు కూడా స్వామివారి కళ్యాణాన్ని అయితే నిర్వహించేందుకు పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగిందో, స్వామివారికి పట్టు వస్త్రాలతో పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా భక్తులు అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది. ఈ రోజు జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవం అనంతరం కూడా స్వామివారికి ఏదైతే ఆ పట్టాభిషేక ఉత్సవంతో పట్టాభిషేక ఉత్సవాన్ని కూడా చేయనున్నారు. అలాగే సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అయితే స్వామివారికి ఆ తిరువీధుల్లో ఊరేగించే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి శ్రీరామనవమి వేడుకలు ఏమైతే ఉన్నాయో, శ్రీరామనవమి వేడుకలకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చందు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. నెల్లూరు జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామ నామస్మరణలతో